హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ రోజు మరొక ఇంట్రెస్టింగ్ స్టోరీతో మీ ముందుకు వచ్చాను. ఒకప్పుడు చంద్రవనం అనే విస్తారమైన రాజ్యం ఉండేది. ఆ రాజ్యంలో పండ్లు కూరగాయలు కలిసి జీవించేవి. ఉదయం మొదలైతే తోటలు సువాసనతో నిండిపోయేవి. రాత్రి వస్తే చెట్ల మధ్య నక్షత్రాల వెలుతురు మెరిసేది. ఆ రాజ్యం మధ్యలో ఒక మహా సరస్సు ఉండేది. ఆ సరస్సు నీటితోనే మొత్తం రాజ్యం జీవించేది. పంటలు పెరుగుతాయి, చెట్లు పచ్చగా ఉంటాయి, అందరూ ఆరోగ్యంగా ఉంటారు. ఆ సరస్సును నమ్మక సరస్సు అని పిలిచేవారు. ఎందుకంటే పురాణం ప్రకారం ఆ నీరు స్వచ్ఛంగా ఉండాలి అంటే రాజ్యంలో నమ్మకం ఉండాలి. ఎవరైనా పెద్ద అబద్ధం చెప్తే ఆ నీరు క్రమంగా మసకబారుతుంది. రాజు మామిడి, అతను చాలా ధైర్యవంతుడు, కానీ అతను ప్రజలను చాలా ప్రేమించేవాడు. రాణి ఉల్లిపాయ, ఆమెకు హృదయం చాలా మృదువుగా ఉంటుంది. ఎవరు బాధపడితే వెంటనే ఏడ్చేది. మంత్రి ఆలుగడ్డ, నిశ్శబ్దంగా పనిచేసే తెలివైన వాడు. సైన్యాధిపతి వంకాయ, శక్తివంతం కానీ కొంచెం అహంకారం ఉన్నది. ప్రజల్లో అందరికీ ఇష్టమైనది ద్రాక్ష, మధురమైన మాటలు ఇంకా నవ్వు. అలా సంతోషంగా సాగుతున్న రోజుల్లో ఒక ఉదయం పెద్ద సమస్య వచ్చింది. సరస్సు నీరు కాస్త మసకగా కనిపించింది. మొదట ఎవరూ పట్టించుకోలేదు, కానీ రోజులు గడిచే కొద్దీ నీరు మరింత మసకబారింది. పంటలు బలహీనంగా పెరుగుతున్నాయి, పూల వాసనలు కోల్పోయాయి. రాజ్యంలో భయం మొదలైంది. మంత్రి ఆలుగడ్డ అన్నాడు, ఎక్కడో పెద్ద అబద్ధం జరిగింది. అందరూ ఒకరినొకరు చూసుకున్నారు, ఎవరూ మాట్లాడలేదు. ఎందుకంటే ప్రతి ఒక్కరి మనసులో ఒక చిన్న రహస్యం ఉంది. చిన్న టమాటా పిల్ల సరస్సు దగ్గర ఆడుకుంటూ ఉండగా నీటిలో ఒక వెలుగు కనిపించింది. ఆమె దగ్గరగా వెళ్ళి చూసింది. సరస్సు మధ్యలో ఒక బంగారు పెట్టె ఉంది. అది మునిగిపోతూ మెరుస్తుంది. ఆమె వెంటనే రాజుకు చెప్పింది. సైన్యం వెళ్ళి పెట్టెను బయటకు తీసింది. పెట్టె మీద ఇలా రాసి ఉంది, ఈ పెట్టె తెరిస్తే నిజం బయటపడుతుంది అని. ఎవరు తెరవడానికి ధైర్యం చేయలేదు. చివరికి రాజు తానే తెరిచాడు. అందులో ఒక పెద్ద అద్దం ఉంది. మొదట అందరూ ఆశ్చర్యపోయారు, కానీ అద్దంలో చూసినప్పుడు ఒక్కొక్కరికి ఒక్కో దృశ్యం కనిపించింది. వంకాయ చూసినప్పుడు అతను ప్రజలపై కోపంగా అరుస్తున్న దృశ్యం. ద్రాక్ష చూసినప్పుడు ఆమె చెప్పిన చిన్న అబద్ధాలు. టమాటా చూసినప్పుడు తన అసూయ, రాణి చూసినప్పుడు తన భయాలు. చివరికి ఆలగడ్డ చూసినప్పుడు అతను ఒక విషయం దాచిన దృశ్యం కనిపించింది. అందరూ షాక్ అయ్యారు. రాజు అడిగాడు, నువ్వు ఏమి దాచావు అని. ఆలుగడ్డ నెమ్మదిగా చెప్పాడు, కొన్ని నెలల క్రితం సరస్సు పక్కన నేల బలహీనమవుతుంది అని తెలిసింది, కానీ ప్రజలు భయపడతారని చెప్పలేదు. అసలు సమస్య బయటపడింది. అబద్ధం కాదు, నిజం దాచడం. అందరూ కలిసి సరస్సు చుట్టూ పనులు మొదలు పెట్టారు. నేలను బలపరిచారు, నీటి మార్గాలను శుభ్రం చేశారు, చెట్లను నాటారు. రోజులు గడిచాయి. ఒక ఉదయం సరస్సు నీరు మళ్ళీ స్వచ్ఛంగా మెరిసింది. ఆ రోజు రాజ్యం ఒక కొత్త విషయం నేర్చుకుంది. అబద్ధం చెప్పడం మాత్రమే కాదు, నిజం దాచడం కూడా ప్రమాదమే అని. రాజు ప్రకటించాడు, ఇకపై ఎవరు తప్పు చేసినా శిక్ష కాదు, నిజం చెప్పకపోతేనే శిక్ష. చిన్న టమాటా పిల్లను ధైర్యవంతురాలిగా ప్రకటించారు. ఆలుగడ్డను ప్రధానమంత్రిగా చేశారు. వంకాయ తన అహంకారం వదిలి ప్రజలతో కలిసి పనిచేయడం మొదలుపెట్టింది. ద్రాక్ష నిజాయితీగా మారింది. రాజ్యం మళ్ళీ నవ్వింది. సరస్సు మళ్ళీ స్వచ్ఛంగా మారింది. రాత్రి నక్షత్రాలు నీటిలో ప్రతిబింబంగా మెరిశాయి. ఆ రోజు నుంచి చంద్రవనం రాజ్యంలో ఒక మాట తరతరాలుగా చెప్తారు, నమ్మకం నీటి లాంటిది. ఒకసారి మసకబారితే మళ్ళీ స్వచ్ఛం కావడానికి అందరూ కలిసి పనిచేయాలి. అందుకే ఆ రాజ్యం ఎన్నో తుఫాన్లు వచ్చినా నిలిచింది. ఎందుకంటే వారు నిజం నుంచి పారిపోలేదు. ఫైనల్ గా మోరల్ ఆఫ్ ద స్టోరీ ఏంటి అంటే,
నమ్మకం నీటి లాంటిది. ఒకసారి మసకబారితే మళ్ళీ స్వచ్ఛం కావడానికి చాలా టైం పడుతుంది. మీకు ఇంకా ఇలాంటి స్టోరీస్ కావాలి అంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి అలాగే బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.